कक्षा 7वीं कक्षा विषय हिंदी पाठ का नाम आओ हिंदी सीखे। మరి పిల్లలు ఈరోజు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి 8th లెసన్ ఆవో హిందీ సీఖే లెసన్ చూద్దాము. ఫస్ట్ చూడండి, సోచియే బోలియే. ఈ బొమ్మలో మరి ఏమేమి కనిపిస్తున్నాయో క్వశ్చన్ అడుగుతున్నాడు. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. జవాబ్, चित्र में कमरा, बच्चे, दूरदर्शन, गमले, चादर, किताब ఆది దిఖాయి దే రహే హై. మరి ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయంటే ఒక రూము, అందులో కొంతమంది పిల్లలు, అందులో ఒక దూరదర్శన్ అంటే టీవీ, గమలే గమలే అంటే చూడండి పక్కన పూల కుండీలు ఉన్నాయి అవి, తర్వాత చాదర్ అంటే ఒక దుప్పటి అక్కడ కింద వేసుకున్నారు కదా అది, కితాబ్ ఆది దిఖాయి దే రహే హై పుస్తకాలు మొదలైనవి అక్కడ కనిపిస్తున్నాయి. సెకండ్ క్వశ్చన్, బच्चे क्या कर रहे हैं. आंसर, बच्चे दूरदर्शन पर हिंदी समाचार सुन रहे हैं. పిల్లలు టీవీలో హిందీ న్యూస్ని వింటున్నారు. भारत में अलग अलग भाषाएं बोली जाती है. हिंदी हमारी संपर्क भाषा और राजभाषा है. మరి భారతదేశంలో వేరు వేరు భాషలు మాట్లాడబడతాయి. హిందీ మన ఒక సంపర్క భాష అంటే ఒకరినొకరిని కలిపే భాష మరియు రాజభాష. యహ సరళ భాష హై, ఇసే సీఖనా హమారా కర్తవ్య హై. మరి ఈ హిందీ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్, దీన్ని నేర్చుకోవడం మనందరి యొక్క కర్తవ్యం. इस पाठ में हिंदी में लिंग और वचन के बारे में दो बच्चे बातचीत कर रहे हैं. మరి ఈ పాఠంలో హిందీ విషయంలో ఉండేటువంటి లింగ వచనాల గురించి ఇద్దరు పిల్లలు మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి లెసన్లోకి వెళ్ళబోయే ముందు ఒక 2 ప్రశ్నలు ఇచ్చాడు, చూద్దాం. ఒకటి, ఫస్ట్ వన్, మాతృభాష బోల్నే మే అచ్చి లగితి హై క్యూ. మరి మాతృభాషలో మాట్లాడడం అందరికీ నచ్చుతుంది, ఎందుకు? मातृभाषा में ही सब लोग बचपन से बोलते हैं, समझते भी है, इसीलिए मातृभाषा में बोलना अच्छा लगता है. అందరికీ కూడా చిన్నప్పటి నుండి మాతృభాషలో మాట్లాడడం అలవాటు, మరియు వాళ్ళ దాన్నే అర్థం చేసుకుంటారు, కాబట్టి మాతృభాషలో మాట్లాడడం అందరికీ కూడా నచ్చుతుంది. సెకండ్ క్వశ్చన్, హమే హిందీ క్యూ సీఖనీ చాహియే. మనం హిందీ అసలు ఎందుకు నేర్చుకోవాలి? హిందీ सीखने से कई लाभ है. హిందీ हमारे देश की రాజభాషా और రాష్ట్రభాషా भी है. హిందీ నేర్చుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. హిందీ మన దేశానికి ఒక రాజభాష మరియు జాతీయ భాష కూడా. संपर्क भाषा की विधा में हिंदी एक बहुत ही सहायक भाषा है. మరి ఒకరిని కలిపే దాంట్లో హిందీ చాలా సహాయంగా ఉండే భాష. पर्यटन के दौरान संवाद करने में आसानी होगी. మరి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ పర్యాటక స్థలాల్లో ఎవరితో అయినా మాట్లాడడానికి మరి ఈ హిందీ చాలా ఉపయోగపడుతుంది. మరి లెసన్లోకి వెళ్దాము. రాజు और रमा दोनों एक ही कक्षा के छात्र है. राजू पाठशाला में नया है. दोनों कक्षा में बातचीत करते हैं. మరి ఇక్కడ చూద్దాము, రాజు మరియు రమ అనే ఇద్దరు కూడా ఒకే క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు. రాజు అంట పాఠశాలలో కొత్తగా వచ్చిన అబ్బాయి. మరి ఇద్దరు కూడా క్లాస్లో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలేంటో ఇక్కడ మనం విందాము. ఫస్ట్, రాజు ఏం చెప్తున్నాడు అంటే, మై రాజు హూ, నేను రాజుని అని రమాను పలకరించాడు. రమ, మై రమా హూ, నేను రమాని అని చెప్పి రమ చెప్పింది. రమ, రాజు తుమ్హారీ మాతృభాష క్యా హై. అప్పుడు రమ అడుగుతుంది రాజుని, నీ యొక్క మాతృభాష ఏమిటి అని. రాజు, మేరా మాతృభాష తెలుగు హై. అప్పుడు ఏం చెప్పాడు అంటే, నా మాతృభాష తెలుగు అన్నాడు. ఇక్కడ మేరా అని సంబోధించాడు. అక్కడ రమ అనే అమ్మాయి హిందీ కాస్త బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి అక్కడ ఏ తప్పైతే చెప్పాడో దాన్ని పట్టుకుని చెప్తుంది. రమ హస్తే హుయే, నవ్వుతూ చెప్తుందంట, మేరా నహీ మేరీ కహో, మేరీ మాతృభాష హిందీ హై. భాష స్త్రీలింగ శబ్ద హై. ఎందుకు అలా చెప్పింది అంటే, అక్కడ మేరా వాడకూడదు,
భాష అనే పదము స్త్రీలింగ పదము కాబట్టి మేరా అనేది వాడితే పుంలింగ పదం అయిపోతుంది, మేరీ అని మాత్రమే వాడాలి అని అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆ తర్వాత రాజు అంటున్నాడు, రమా హమే హిందీ కౌన్ పడాతే హై, మనకి హిందీ ఎవరు నేర్పిస్తారు అని చెప్పి రమని అడిగాడు రాజు. రమ అంటుంది, సరళాజీ హమే హిందీ పడాతీ హై, మనకి హిందీ సరళ మేడం గారు చెప్తారు అని చెప్పాడు. రాజు అంటున్నాడు, హా వే స్త్రీ హై ఇసీలియే తుమ్నే కహా పఢాతీ హై, పడాతా హై నహీ. సరళాజీ అనే పదము స్త్రీలింగం కదా, అందుకనే నువ్వు పడాతీ హై అన్నావు కదా, పడాతా హై అని చెప్పలేదు కదా అని అన్నాడు. రమ అంటుంది, తుమ్ భీ అబ్ హిందీ వ్యాకరణ్ అచ్చి తరహ సమజ్నే లగే హో, అవును ఇప్పుడు నీకు కూడా హిందీ గ్రామర్ చాలా బాగా అర్థమవుతుంది కదా అని చెప్పింది. రాజు అంటున్నాడు, వహా దేఖో మైదాన్ మే కై ఘోడా హై, రాజు చూపిస్తూ గ్రౌండ్లో, ఆ గ్రౌండ్లో చాలా ఏమున్నాయి గుర్రాలు, కై ఘోడా హై అన్నాడు. అక్కడ కై అంటే చాలా, ఘోడా అంటే గుర్రము, మరి చాలా గుర్రాలు ఉన్నాయి అని చెప్పడానికి ఘోడా హై అని చెప్పాడు. రమ చెప్తుంది ఏమని, రాజు ఏక్ నహీ కై ఘోడే హై, एक से ज़्यादा होने पर बहुवचन में घोड़ा नहीं घोड़े कहना चाहिए और है नहीं హైమ్ कहना चाहिए. అప్పుడు రమ ఏమని చెప్పింది అంటే, రాజు అక్కడ ఒక గుర్రం లేదు చాలా గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఘోడా అనే పదాన్ని వాడకూడదు, ఘోడే అనే పదాన్ని వాడాలి. ఆ తర్వాత క్రియలో హై అని ఉంది కదా, ఆ హై కాదు హైమ్ బహువచనంలో ఉన్న హైమ్ వాడాలి అని చెప్పింది. రాజు అంటున్నాడు, రమాజీ आपकी हिंदी बहुत अच्छी है, आपके साथ रहकर मैं भी जल्दी अच्छी तरह हिंदी में बोल सकूँगा. रमा को बहुत प्यास लगी. రాజు రమతో అన్నాడు, నీ యొక్క హిందీ చాలా బాగుంది, నీతో ఉంటే నాకు కూడా హిందీ చాలా బాగా వచ్చేస్తుంది అని చెప్పాడు. మరి రమకి అంతలో దాహం వేసింది. రమ అంటుంది, ముझे పానీ పీనా హై, నేను నీళ్లు తాగాలి. రాజు అంటున్నాడు, లేకిన్ ముझे షర్బత్ పీనా హై, మరి నేను పానకం తాగాలనుకుంటున్నాను అంటే జ్యూస్ తాగాలనుకుంటున్నాను అని అన్నాడు. రమ, అచ్చా చలో దోనం చలేంగే, అయితే పద ఇద్దరు వెళ్దాము అని రమ చెప్పింది. రాజు, తుమ్హారీ ఘర్ కహా హై, మరి నీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఇక్కడ తుమ్హారీ అనే పదాన్ని వాడాడు, ఘర్ అనేది పుంలింగం కానీ ఇక్కడ తుమ్హారీ అని వాడడం జరిగింది. రమ అంటుంది అంతలో, తుమ్హారీ నహీ తుమ్హారా కహో, మరి తుమ్హారీ అని వాడకూడదు తుమ్హారా అని వాడాలి అని చెప్పింది. రాజు, అరే గల్తీ హో గయి, ఘర్ పుంలింగ హైనా, అవును తప్పు చెప్పాను, ఘర్ అనే పదము పుంలింగ పదం కదా అని రాజు అన్నాడు. రమ అంటుంది, తుమ్ మేరా బాత్ సునో అని చెప్పింది. ఈసారి ఎవరు తప్పు చెప్పారు? రమ తప్పు చెప్పింది. రాజు, అరే ఇస్ బార్ తుమ్ గలత్ కైసే బోలి, అరే నువ్వు ఈసారి తప్పెలా చెప్పావు అని రాజు అన్నాడు. మేరా బాత్ నహీ మేరీ బాత్ కహనా చాహియేనా, మేరా అని చెప్పకూడదు కదా, బాత్ అనేది పుంలింగం పదం కాదు స్త్రీలింగ పదం కదా, కాబట్టి మేరీ బాత్ అని వాడాలి కదా అని రాజు చెప్పాడు. రమ అంటుంది, హాహా మై గలత్ బోలి, అవును నేను తప్పు చెప్పాను అని చెప్పింది. హిందీ మే బాతచీత్ కర్తే రహనే సే గల్తియా సుధర్ జాయేంగి, అచ్చి హిందీ బోల్ సకేంగే, మరి హిందీలో మాట్లాడుతూ ఉంటే అందులో ఏవైనా తప్పులు అవి చెప్తే సరైపోతాయని రమ చెప్పింది. రాజు అంటున్నాడు, హా సహీ హై, అవును నిజమే, అబ్ చలే పద వెళ్దాము అని చెప్పి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. पाठ का सारांश, మరి పాఠం యొక్క సారాంశం చూద్దాం. इस पाठ में हिंदी में बात करते समय लिंग और वचन के प्रयोग में होने वाली गलतियों को सुधारने का प्रयत्न किया गया है. మరి ఈ పాఠంలో హిందీలో మాట్లాడేటప్పుడు లింగ వచనాలు వచ్చేటప్పుడు అక్కడ ఏదైనా తప్పులు వస్తే వాటిని సరిచేసే ప్రయత్నం చేయడం జరిగింది. इस पाठ में स्त्रीलिंग और पुंलिंग शब्दों के बारे में बताया गया है. మరి ఈ పాఠంలో స్త్రీలింగ పదాలు పుంలింగ పదాల గురించి వివరించబడింది.
यह स्पष्ट किया गया है कि मेरा मेरी तुम्हारा तुम्हारी जैसे शब्दों का प्रयोग कब और कैसे करना है. మరి ఇందులో మేరా మేరీ తుమ్హారా తుమ్హారీ అనే పదాలని ఎప్పుడు వాడాలి అని చెప్పబడింది. इसी तरह इस पाठ में ఏకవచన और बहुवचन के प्रयोग में के बारे में बताया गया है. అదేవిధంగా ఈ పాఠంలో ఏకవచన మరియు బహువచన ప్రయోగ పదాలని ఎక్కడ ప్రయోగించాలో కూడా చెప్పబడింది. మరి ఇక్కడ చూద్దాం శబ్దార్థ మీనింగ్స్. సరల్ ఆసాన్ అంటే ఈజీ, ఘోడా ఎక్ జాన్వర్ అంటే గుర్రము, మైదాన్ ఖేల్కూద్కి జగహ ఆటలాడుకునే ప్లేసు, కక్ష వర్గ్ అంటే క్లాసు, ఘర్ మకాన్ ఇల్లు, గల్తీ భూల్ తప్పు, బాలక్ లడక బాలుడు, స్త్రీ ఔరత్ స్త్రీ. మరి శృతిలేఖ పదాలు చూద్దాం. కోయల్, ఆమ్, మిశ్రీ, धरती, मेघ. सुनिए बोलिए प्रश्नल చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్, పాఠ్ మే హిందీ బోల్నే మే కౌన్ గల్తియా కర్ రహా హై. మరి ఈ పాఠంలో హిందీ మాట్లాడడంలో ఎవరు తప్పులు మాట్లాడుతున్నారు? పాఠ్ మే హిందీ బోల్నే మే రాజు గల్తియా కర్ రహా హై. మరి ఈ పాఠంలో హిందీ మాట్లాడడంలో తప్పులు చేసింది ఎవరు? రాజు. ఓకే. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రాజు और रमा కహా మిల్తే హై. రాజు మరియు రమ ఎక్కడ కలిశారు? రాజు और रमा కక్షా మే మిల్తే హై. రాజు మరియు రమ ఇద్దరు కూడా తరగతి గదిలో కలిశారు. మూడో ప్రశ్న, రమాకి మాతృభాష క్యా హై. రమాకి మాతృభాష హిందీ హై. మరి పడిహే చూద్దాము. జోడీ బనాయే మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ వన్ షర్బత్ అంటే పానకం, జ్యూస్ ఉంది కదా షర్బత్. రెండోది మాత, మూడోది కితాబ్, నాలుగోది ఘోడా, ఐదోది లడక. ఈ విధంగా మనము ఏ బొమ్మ అయితే వచ్చిందో ఆ బొమ్మకు సంబంధించిన పదానికి ఈ విధంగా మ్యాచింగ్ చేయాలి. ఆ తర్వాత చూద్దాము. पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. ఇక్కడ ఆర్డర్లో నెంబర్లు వేసుకోవాలి. ఏ వాక్యం ముందు వస్తే దానికి 1, ఆ తర్వాత 2 ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, రాజు పాఠశాలగా నయా ఛాత్ర హై అనే దానికి 1, మేరీ మాతృభాష హిందీ హై అనే నెంబర్ దానికి 2, రమా హమే హిందీ కౌన్ పఢాతే హై అనే వాక్యానికి 3, मैदान में घोड़ा है అనే వాక్యానికి 4, లేకిన్ ముझे షర్బత్ పీనా హై అనే వాక్యానికి 5. అంటే టెక్స్ట్ బుక్లో పాఠం చెప్పేటప్పుడు ఏ వాక్యం ముందుగా వస్తుందో దానికి ముందుగా నెంబర్లు ఇచ్చుకుంటూ ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత చూద్దాము. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉన్న కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న పదానికి మనం 0 చుట్టాలి. ఫస్ట్ దాంట్లో కౌన్, ఆ తర్వాత రెండో దాంట్లో మైదాన్, మూడో దాంట్లో అచ్చా, నాలుగో దాంట్లో ధన్యవాద్, ఐదో దాంట్లో బాత్చీత్. ఈ విధంగా చూడండి, స్పెల్లింగ్ కరెక్ట్ ఉన్నవి మాత్రమే మనం 0 చుట్టాము, మిగిలిన వాటిని వదిలేయాలి. మరి ఇక్కడ చూడండి, చిత్రం సే సంబంధిత శబ్దం పర్ గోలా బనాయే. బొమ్మకు సంబంధించిన పదానికి 0 చుట్టాలి. లడక పాఠశాల జా రహా హై. ఫస్ట్ దాంట్లో పాఠశాల అనే పదానికి 0 చుట్టాలి. రెండోది ఘోడా మైదాన్ మే హై, ఘోడా అనే పదానికి 0 చుట్టాలి. మూడోది చూడండి, అధ్యాపిక పాఠ్ పడా రహీ హై. టీచర్ గారు పాఠం చెప్తున్నారు కాబట్టి అధ్యాపిక అనే పదానికి 0 చుట్టాలి. యహ లడ్కీ హై, ఈమె విద్యార్థిని, బాలిక కాబట్టి లడ్కీ అనే పదానికి 0 చుట్టాలి. వహ పానీ పీతా హై, అతడు నీళ్లు తాగుతున్నాడు కాబట్టి పానీ అనే పదానికి 0 చుట్టాలి. మరి లిఖియే ప్రశ్నలు చూద్దాము. 1, సరళాజీ క్యా పడాతీ హై. సరళాజీ హిందీ పడాతీ హై. సరళ మనకి హిందీ నేర్పుతున్నారు అని పాఠంలో వచ్చింది. 2, రాజునే మైదాన్ మే క్యా దేఖా. రాజు మైదానంలో ఏం చూశాడు. రాజు మైదాన్ మే కై ఘోడే దేఖే. రాజు మైదానంలో చాలా గుర్రాలు చూశాడు. రమా క్యా పీనా చాహతీ హై. రమ ఏమి తాగాలనుకుంటుంది. రమ షర్బత్ పీనా చాహతీ హై. రమ ఇక్కడ
అంటే జ్యూస్ పానకం తాగాలనుకుంటుంది. ఉచిత శబ్దం సే ఖాళీ జగ భరియే, కరెక్ట్ పదాలతోటి మనం బ్లాంక్స్ ఫిల్ చేయాలి. రాజు పాఠశాల జా రహా హై, రహా పెట్టాలి. రెండోది రాజు और रमा పాఠశాల జా రహే హై, బహువచనం కాబట్టి రహే రావాలి. సరళాజీ కక్షా మే ఆ రహీ హై, అంటే స్త్రీలింగ పదం సరళ కాబట్టి రహీ పెట్టాలి. ఘోడా మైదాన్ మే చర్ రహా హై, ఘోడా అనేది పుంలింగం కాబట్టి రహా పెట్టాలి. 5 మా ఖానా బనా రహీ హై, మా అనేది స్త్రీలింగ పదం కాబట్టి రహీ అనేది రావాలి. చూసుకోండి, పుంలింగ పదాలకి దీర్ఘం, బహువచనంలో ఉంటే ఏకి మాత్ర, స్త్రీలింగ పదాలకి ఈకి మాత్ర ఈ విధంగా రావాలి. మరి ఇక్కడ చూడండి, బొమ్మను చూసి వాక్యాలు రాయమన్నాడు. ఛాత్ర పఢతా హై, విద్యార్థి చదువుతున్నాడు. రెండో చూడండి, యహ ఘర్ హై, ఇది ఇల్లు. మూడో చూడండి, కప్ మే చాయ్ హై, మరి కప్లో టీ ఉంది. నాలుగోది మైదాన్ మే ఘోడా హై, మరి మైదానంలో గుర్రము ఉంది. కక్షా మే ఛాత్ర హై, మరి తరగతి గదిలో విద్యార్థులు ఉన్నారు. వర్ణ విచ్ఛేద చేయాలి. ఇప్పుడు భాష అనే పదం చూడండి, బ్ ప్లస్ ఆ ప్లస్ ఇష్ ప్లస్ ఆ. ఈ విధంగా అచ్చా అనే పదాన్ని ఆ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఆ, అచ్చా. తర్వాత మూడోది తుమ్హారా, ఉత్ ప్లస్ ఊ ప్లస్ మ్ ప్లస్ హ్ ప్లస్ ఆ ప్లస్ ర్ ప్లస్ ఆ, ఈ విధంగా రాయాలి. వ్యాకరణ్, వాలో అనే వాని అని చదవాలి. ఉ ప్లస్ ఈ ప్లస్ ఆ, రుక్ ప్లస్ ఆ, ర్ ప్లస్ ఆ, అన్ ప్లస్ ఆ, వ్యాకరణ్. ఆ తర్వాత స్త్రీ, ఉస్ ప్లస్ ఉత్ ప్లస్ ర్ ప్లస్ ఈ, స్త్రీ. ఈ విధంగా అక్షరాలని మనం విడదీసి రాయాలి. మరి ఇక్కడ చూడండి, అంత్యాక్షరి విధి అంటే చివరి అక్షరంతో కొత్త పదాలు తయారు చేయాలి. రమాలో మారా, రాత్, తన్, జల్. ఇప్పుడు చూడండి, జల్ అనే పదంలో లత, తారా, రాజా, జాల్. సరళతో చూడండి, లాఖ్, ఖతరా, రాశి, శివ్. బాత్ అనే పదంతో చూడండి, తల్, లడకే, కేలా, లాడ్లా. ఆ తర్వాత చూడండి, బోధ్, ధాతోటి ధన్, నటరాజ్, జబ్, బల్. ఓకేనా. పర్యాయవాచి శబ్ద లిఖియే, మరి పర్యాయ పదాలు చూద్దాం. విద్యాలయ్, పాఠశాల, స్కూల్. నవీన్ అనే పదానికి నయా, ఆధునిక్. శీఘ్ర అనే పదానికి జల్దీ, తురంత్. వికాస్కి బడనా, వృద్ధి. ఘర్ అనే పదానికి మకాన్, ఆవాస్. ఈ విధంగా ఒక పదానికి అదే అర్థంతో ఉన్న వేరే పదాలని పర్యాయ పదాలు అంటారు. విలోమ శబ్ద చూద్దాం. సరళ్, కఠిన్. సహీ, గలత్. ఏక్, అనేక్. అచ్చా, బురా. పరిచిత్, అపరిచిత్. చిత్ర దేఖర్ వాక్య లిఖియే, మరి బొమ్మను చూసి వాక్యాలు రాయండి అన్నాడు. ఫస్ట్, ఏ షహీద్ భగత్ సింహ్ థే, ఈయన భగత్ సింహ్. అంటే షహీద్ అనే పదాన్ని ఎందుకు వాడారు? అమరవీరులు అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళని షహీద్ అంటారు. కాబట్టి ఏ షహీద్ భగత్ సింహ్ థే, ఈయన అమరవీరులు అయినటువంటి భగత్ సింహ్ గారు. పిత సర్దార్ కిషన్ సింహ్, అంటే నాన్నగారు సర్దార్ కిషన్ సింహ్. మాత విద్యావతి కౌర్, మళ్ళీ తల్లి ఎవరు అంటే విద్యావతి కౌర్. జన్మ 19 అక్టోబర్ 1907, 19 అక్టోబర్ 1907లో పుట్టారు. మృత్యు 23 మార్చ్ 1931, 23 మార్చ్ 1931లో ఈయన చనిపోయారు. పరియోజన కార్య చూద్దాము. మరి హిందీ దివస్ సంబంధించిన ఒక చిత్రాన్ని సేకరించమన్నాడు. మనం ఈ విధంగా హిందీ దివస్కి హార్దిక శుభకామనాయం అని ఈ బొమ్మను పెట్టడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా చక్కగా వేసుకోవచ్చు. ఇంకా వేరే బొమ్మలు కూడా సేకరించవచ్చు.
అనువాదం మరి చూద్దాము. ఫస్ట్, మేరీ మాతృభాష తెలుగు హై. నా మాతృభాష తెలుగు. తెలుగు ఈజ్ మై మదర్ టంగ్. రెండోది చూద్దాం. మైదాన్ మే ఘోడా హై. మైదానంలో గుర్రం ఉన్నది. హార్స్ ఈజ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. మూడోది, గలత్ కామ్ నహీ కర్నా చాహియే. తప్పుడు పని చేయకూడదు. వీ షుడ్ నాట్ డూ బ్యాడ్ థింగ్స్. నాలుగోది చూద్దాం. సబ్సే బాతచీత్ కర్నీ చాహియే. అందరితో మాట్లాడుతూ ఉండవలను. వీ షుడ్ టాక్ టు ఎవ్రీ వన్. గన్నే కా రస్ పీనే సే ప్యాస్ బుజతీ హై. చెరుకు రసం త్రాగితే దాహం తీరును. व्याकरणांश చూద్దాం. पुंलिंग स्त्रीलिंग. पहले चित्र से पुरुष जाति का बोध होता है, दूसरे चित्र से स्त्री जाति का बोध होता है. परिभाषा: जो शब्द पुरुषवाचक है उन्हें पुंलिंग कहते हैं, जो शब्द स्त्रीवाचक है उन्हें स्त्रीलिंग कहते हैं. ఏ పదాలైతే పురుష జాతిని సూచిస్తాయి వాటిని పుంలింగ పదాలు అంటారు. ఏ పదాలైతే స్త్రీ జాతిని సూచిస్తాయో వాటిని స్త్రీలింగ పదాలు అంటారు. జైసే పుంలింగ శబ్ద చూడండి, లడక, ఘోడా, బకరా, ముర్గా. స్త్రీలింగ పదాలు లడకి, ఘోడి, బకరీ, ముర్గి. చూడండి తేడా, పైన కింద ఉన్న పదాలకి తేడా. ఆ తర్వాత नीचे दिए गए वाक्यों में स्त्रीलिंग शब्द रेखांकित कीजिए. స్త్రీలింగ పదాలకి అండర్లైన్ చేయమన్నాడు. ఫస్ట్ దాంట్లో సరళ, రెండో దాంట్లో రమ, మూడో దాంట్లో లడకి, నాలుగో దాంట్లో అధ్యాపిక, ఐదో దాంట్లో మా. ఈ అండర్లైన్ చేసిన పదాలన్నీ కూడా స్త్రీలింగ పదాలు. ఆ తర్వాత చూడండి, नीचे दिए गए वाक्यों में पुंलिंग शब्द रेखांकित कीजिए. पुंलिंग పదాలకి అండర్లైన్ చేయమన్నాడు. ఫస్ట్ దాంట్లో ఆద్మీ, రెండో దాంట్లో పితాజీ, మూడో దాంట్లో రాజ్ కుమార్, 4 మామ, 5ది షేర్. ఈ విధంగా మనం చేయాలి.